ఎందుకు ఈ లోకంలో ఉన్న వారు ఏడ్చినట్లు మనం ఏడవాలా? నో, అది మనకు సంబంధించింది కాదు అనుభవం. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. రొట్టెని అడిగితే రాయినివ్వడు ఆయన, శాపను అడిగితే పామునివ్వడు, గుడ్డిని అడిగితే తేలినివ్వడు. మనం ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే మరి ఎక్కువగా ఇస్తాడు. అది మా జీవితాలలో జరిగింది, ఎంతో మంది సేవకుల జీవితాలలో జరిగింది. కాబట్టి భయపడకు. ఈ రాత్రి నువ్వు ఎందుకు వచ్చినావంటే, ఆ మంటి ఘట్టంలో ఐశ్వర్యం బయటికి రాబోతుంది. మీరందరూ ప్రసంగం చేయాలని కాదు, మీలో ఏదో ఐశ్వర్యం ఉంది, అది బయటికి తెండి అంతే. ఏదో ప్లాట్ఫామ్లో మీరు స్టిచ్ అయిపోతారు, అప్పుడు బయటకు వస్తుంది ఐశ్వర్యం. అది ప్రపంచానికి రీచ్ అవుతుంది. ఎంతమంది దేవుడు మాట్లాడుతున్నాడు.